అందరికీ గుడ్ మార్నింగ్. నేను సతీష్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంతనిలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే లెసన్ ఏంటంటే భారతదేశము ఉనికి మరియు దాని యొక్క భౌగోళిక స్వరూపము. భారతదేశం యొక్క ఉనికి. భారతదేశము దక్షిణాసియా ఖండంలో అత్యంత గొప్ప నాగరికత కలిగిన అతిపెద్ద దేశము. ప్రాచీన కాలం నుండి గాక నిర్విరామంగా కొనసాగుచున్న సాంప్రదాయములు మరియు అవి నిలదొక్కున్న తీరును గమనించిన తక్కిన ప్రపంచ దేశములు మిక్కిలి ఆశ్చర్యమునకు లోనగుచున్నది. చాలా కాలం మునుపే మన సంస్కృతి సరిహద్దులను దాటి తూర్పాసియా మరియు ఆగ్నేయాసియా దేశాలకు చేరింది. భారతదేశము అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశములు మరియు తూర్పు మరియు పశ్చిమ దేశములు మధ్య వారధిగా ఉన్నది. భారతదేశము తన సంస్కృతిలోను భౌగోళిక అమరికలోను ప్రత్యేకతను పొంది ఉన్నది. చారిత్రాత్మక కాలంలో భారతదేశము భారత్ మరియు హిందుస్థాన్ అని పిలువబడినది. ప్రాచీన కాలంలో శక్తివంతమైన రాజుగా ఉండిన భరతుని పేరున భారతదేశము భారత్ అనియు, సింధు నది పేరున హిందుస్థాన్ అనియు పిలువబడినది. ఆ తర్వాత వచ్చిన ఐరోపా వారు సింధు నది పేరున ఇండియా అని పిలిచారు. ప్రస్తుతము ఇది ఇతర దేశములో అధికారపూర్వకంగా భారతదేశమని పిలువబడుచున్నది. భారతదేశము ఒక ఉపఖండము ప్రత్యేకమైన లక్షణములను కలిగి ఉండును. అవి విభిన్న నైసర్గిక స్వరూపములు, శీతోష్ణ పరిస్థితులు, సహజ వృక్షజాలము, సాంస్కృతిక అంశములు, ప్రాచీన జాతులు, విభిన్న భాషా సమూహాలు, సువిశాలమైన భూమి. ఇక్కడ మనము ప్రపంచ పటంలో భారతదేశం యొక్క పటాన్ని, దాని యొక్క ఉనికిని గమనించవచ్చును. పై తెలిపిన ప్రత్యేకమైన ఖండాంతర లక్షణములు భారతదేశం నందు కనిపించుచున్నవి. అందువలన మనము భారతదేశమును ఉపఖండము అని భావించుచున్నాము. భారతదేశము
ఉనికి మరియు వ్యాప్తి, అక్షాంశములు మరియు రేఖాంశము ఒక స్థలం యొక్క ఉనికిని తెలుసుకొనుటకు సహకరిస్తాయి. భారతదేశము 8 డిగ్రీల 4 ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశములకు మరియు 68 డిగ్రీల 98 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉన్నది. 23 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అయిన కర్కాటక రేఖ భారతదేశము మధ్య భాగమున పోవుచున్నది. ఈ కర్కాటక రేఖ దేశమును ఉష్ణమండలం మరియు సమశీతోష్ణ మండలం అను 2 సమ అర్ధ భాగములుగా విభజించుచున్నది. భారతదేశము 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమును మరియు 1.2 బిలియన్ జనాభాను 2011 జనాభా లెక్కల ప్రకారం కలిగి ఉన్నది. భారతదేశము ఉత్తరమున కాశ్మీర్ నుండి దక్షిణమున కన్యాకుమారి వరకు సుమారు 3,214 కిలోమీటర్లు మరియు పశ్చిమాన గుజరాత్ నుండి ఈశాన్యమున అరుణాచల్ ప్రదేశ్ వరకు సుమారు 2,933 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. దీని తీరరేఖ పొడవు ప్రధాన భూభాగముతో పాటు లక్షద్వీపులు మరియు అండమాన్ నికోబార్తో కలిసి 7,516 కిలోమీటర్ల. భారతదేశంను సూయజ్ కాలువ ద్వారా ఐరోపాతో మరియు చైనా, జపాన్ మరియు ఆస్ట్రేలియాను మలక్కా సంధితో కలుపుట వలన వ్యాపార, వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపములకు అనుకూలంగా ఉన్నది. భారతదేశ సరిహద్దులు తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్లో ప్రకారము నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ దేశాలు భారతదేశానికి సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. భారతదేశము పరిమాణము ఆసియాలో భారతదేశము 2వ పెద్ద దేశము. ఇది పాకిస్తాన్ కన్నా 4 రెట్లు, జపాన్ కన్నా 8 రెట్లు, యూకే కన్నా 12 రెట్లు పెద్దది, కానీ యుఎస్ఏ కన్నా 3 రెట్లు చిన్నది. భారత ప్రామాణిక కాలము రేఖాంశంలో ఒక స్థలం యొక్క కాలము గణించుటకు మనకు సహకరించును. అలహాబాద్కు సమీపమున భారతదేశంకు మధ్యగా పోవుచున్న 82 డిగ్రీల తూర్పు రేఖాంశమును భారత ప్రామాణిక కాలరేఖ మధ్యాహ్న రేఖగా పరిగణించబడుతున్నది. ఇది గ్రీన్విచ్ ప్రామాణిక కాలముకు 5 గంటల 30 నిమిషాలు ముందుగా ఉంటుంది. స్వాతంత్ర్యం తరువాత 1947 భారత ప్రభుత్వము దేశమంతటికి ఐఎస్టీను అధికారిక కాలము అఫీషియల్ టైమ్గా ప్రకటించినది. పశ్చిమమున పాకిస్తాన్, ఉత్తరమున ఆఫ్ఘనిస్తాన్,
నేపాల్, భూటాన్, చైనా, తూర్పున బంగ్లాదేశ్ మరియు మయన్మార్. భారతదేశమునకు దక్షిణమున హిందూ మహాసముద్రము, తూర్పు మరియు ఆగ్నేయమున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము సరిహద్దులుగా ఉన్నవి. ద్వీపకల్ప భారతదేశమునకు దక్షిణార్ధ అగ్రమున కన్యాకుమారి కలదు. భారతదేశ కేంద్రపాలిత ప్రాంతములైన అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతములో మరియు లక్షద్వీపములు అరేబియా సముద్రంలో కలవు. భిన్నత్వంలో ఏకత్వము. భారతదేశము నందు ప్రత్యేక భూస్వరూపములు కలవు. అందు ఎత్తైన పర్వతములు మరియు అట్టడుగు మైదానాలు కలవు. భారతదేశంలో గాడ్విన్ ఆస్టిన్ శిఖరమును K2 శిఖరం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో గల అత్యధిక ఎత్తుగల శిఖరము. తీర మైదానములు దక్షిణ భారతదేశంలో గల అట్టడుగు మైదానాలు. ఎత్తైన శిఖరము ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరము. దక్షిణమున భారతదేశము మరియు శ్రీలంకను పాక్ జలసంధి వేరు చేయుచున్నది. హిమాలయములు భారతదేశమునకు ఉత్తరమున సహజ సరిహద్దుగా అమరియున్నది. తూర్పున గల అరకాన్ వ్యోమ పర్వత శ్రేణి పంక్తులు భారతదేశమును మయన్మార్ నుండి వేరు చేయుచున్నది. భారతదేశమునకు ఈ కింది ఇరుగు పొరుగు దేశములు కలవు. అవి శీతోష్ణ స్థితి ఉష్ణమండలము నుండి సమశీతోష్ణ మండలంలో మారుచుండును. మేఘాలయలో గల చిరపుంజి అధిక వర్షపాతము, తారెడారి చాలా తక్కువ వర్షపాతమును పొందుచున్నవి. మనము పశ్చిమ కనుమల మీద తేమగల దట్టమైన ఉష్ణమండల అరణ్యములను, పశ్చిమ బెంగాల్లో బురదతో కూడిన చిత్తడి నేలలను, అరణ్యములు మరియు తారెడారిలో చిట్టడవులు మరియు పొడి ప్రదేశ సహజ వృక్షజాలములు కలిగి ఉన్నవి. వైవిధ్యమైన భౌగోళిక పర్యావరణం మరియు శీతోష్ణ స్థితి భారతదేశమును విభిన్న వృక్ష మరియు జంతుజాలములకు నివాస యోగ్య స్థానముగా ఏర్పరిచినది. భారతదేశము సంపూర్ణ దైవ ఆరాధనా స్వేచ్ఛను కలిగిన లౌకిక దేశము. ప్రజలు సాంస్కృతిక వైవిధ్యతతో హిందూ మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము, సిక్కు మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు జొరాస్ట్రియన్ మతమును అనుసరించుచున్నారు. భౌగోళిక మత మరియు కుల వైవిధ్యములు ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి ప్రజలందరి ఐక్యం చేయుచున్నది. కాబట్టి భారతదేశము భిన్నత్వంలో ఏకత్వము గల దేశంగా పిలువబడుచున్నది. ఆపదలు ఏర్పడినప్పుడు ప్రజలు తమ తారతమ్యములను విడనాడి ఐక్యమగుదురు. కార్గిల్ యుద్ధము ప్రకృతి వైపరీత్యాలైన వరదలు మరియు సునామీ వంటివి వీటికి చక్కటి తార్కాణాలు. మన సాంస్కృతిక విలువలను సంరక్షించి భావి సంతతికి సంక్రమింపజేయుట మన ప్రాథమిక కర్తవ్యము. మనమందరము
భారతీయులని రుజువు చేసుకొనుట మన బాధ్యత. రాజకీయ విభాగము. భారతదేశము పరిపాలన సౌలభ్యం కొరకు భాషాపరముగా 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉన్నది. ప్రస్తుతం అది 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా కనిపిస్తుంది. ఒక దేశం యొక్క భౌగోళిక అంశములను గురించి వివరించుటనే నైసర్గిక స్వరూపమందురు. భారతదేశము విభిన్న భౌగోళిక స్వరూపములు కలిగిన దేశము. ద్వీపకల్ప పీఠభూమి కఠినమైన అగ్నిశిలలచే భూమిపై ఏర్పడిన ప్రాచీన పీఠభూమి. భారతదేశ నైసర్గిక విభాగాలు. భారతదేశ భూభాగము విభిన్న భౌగోళిక నిర్మాణములను కలిగి ఉన్నది. నిర్మాణము పరముగా భారతదేశమును 5 నైసర్గిక విభాగములుగా విభజించవచ్చును. అవి ఏమనగా ఉత్తర పర్వతములు, ఉత్తర విశాల మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు, దీవులు. ఉత్తర పర్వతములు గొప్ప పర్వత శ్రేణులు. అనేక శ్రేణులలో గల ఉపరితల ఏటవాలు ప్రాంతము ద్వారా శాశ్వతముగా హిమముతో కప్పబడి ఉండును. కావున దీనిని హిమనివాసము లేక హిమాలయాలందురు. ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన పర్వత శ్రేణి. ఈ పర్వతములు ధనురాకారములో పశ్చిమం నుండి తూర్పు దిశగా 2500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండును. పశ్చిమమున జమ్మూ మరియు కాశ్మీరులో గల సింధు లోయ నుండి తూర్పు అరుణాచల్ ప్రదేశ్లో గల బ్రహ్మపుత్ర లోయ వరకు విస్తరించి ఉన్నవి. ఇచ్చట గల అనేక శ్రేణులు సముద్ర మట్టము నుండి 8000 మీటర్లకు పైగా ఎత్తును కలిగి ఉన్నవి. ఈ పర్వతములు జమ్మూ మరియు కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, పశ్చిమ బెంగాల్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ మొదలగు రాష్ట్రముల మధ్య విస్తరించి ఉన్నవి. హిమాలయములు అవిచ్ఛిన్నమైన పర్వత శ్రేణి కాదు. అనేక
రమారమి సమాంతర మరియు పరిచ్ఛిన్న శ్రేణులను కలిగి ఉండి లోయలు మరియు పీఠభూములచే వేరు చేయబడి ఉండును. హిమాలయాలు ఏ విధముగా ఏర్పడినదో మనము పరిశీలించదము. అనేక మిలియన్ల సంవత్సరములకు పూర్వము భూ ఉపరితల భాగమున అతిపెద్ద భూభాగము ఉండినది. ఈ భూభాగము అన్ని వైపుల సముద్రముచే ఆవరించబడి ఉండినది. ఈ భూభాగమును పేంజియా అందరూ నీటిచే ఉండినది. నీటి ఆవిచే ఆవరించబడి ఉండు భూభాగమును పెంతాల్సా అందరూ. ఈ పెద్ద భూభాగము 2 భాగములుగా విభజించబడి ఉన్నది. ఉత్తరార్ధ భాగమును అంకారా భూభాగము, దక్షిణార్ధ భాగమును గోండ్వానా భూభాగము అందరూ. ఈ 2 భూభాగములను వేరు చేయు సముద్రము టెథిస్ సముద్రము అందరూ. ఈ 2 సముద్రము తూర్పు పశ్చిమ దిశ మీదుగా విస్తరించి ఉండెను. అంకారా గోండ్వానా ప్రాంతంలోని నదులు శైథిల్య అవశేషములను టెథిస్ సముద్రంలో నిక్షేపించుచున్నవి. కాలక్రమేణా టెక్టానిక్ బలముల వలన నిక్షేపముల పైకి నెట్టబడి ముడత పర్వతములు ఏర్పడినవి. దీనినే హిమాలయ శ్రేణులు అందరూ. హిమాలయములు పశ్చిమము నుండి తూర్పు దిశగా 3 ఉపవిభాగములుగా విభజించబడి ఉన్నవి. అవి పశ్చిమ హిమాలయాలు, మధ్య హిమాలయాలు, తూర్పు హిమాలయాలు. పశ్చిమ హిమాలయములను ట్రాన్స్ హిమాలయాలు అని కూడా అందరూ. మహత్తైన కారకోర పర్వతములు పామీర్ ముడి నుండి తూర్పు దిశగా విస్తరించి ఉండును. ఈ పామీరు ముడి వాయవ్య భారతదేశంలో గలదు. గాడ్విన్ ఆస్టిన్ను దాదాపు ఇది 8611 మీటర్లు K2 శిఖరం అని కూడా పిలుస్తారు. K2 ప్రపంచంలోనే 2వ ఎత్తైన శిఖరము. ప్రస్తుతము కారాకోరం కనుమ ప్రత్యేక ప్రాముఖ్యతను పొంది ఉన్నది. కారాకోరంకు దక్షిణమున బాల్తోరా మరియు సియాచిన్ అను 2 హిమానీ నదులు గలవు. ఇచ్చట లడక్ మరియు జాస్కర్ అనబడు 2 సమాంతర శ్రేణులు గలవు. లడక్ శ్రేణి విస్తీర్ణమును లడక్ పీఠభూమి అందరూ. ఇది భారతదేశంలో ఎత్తైన పీఠభూమి. ఇది వాయవ్య కాశ్మీర్లో కలదు. మధ్య హిమాలయాలు పామీరు ముడి నుండి ఆగ్నేయ దిశగా వ్యాపించి ఉన్న హిమాలయాలు. మధ్య హిమాలయాలు అందరూ. మధ్య హిమాలయంలో ఉత్తరము నుండి దక్షిణం వరకు 3 సమాంతర శ్రేణులు కలవు. అవి హిమాద్రి, హిమాచల్, శివాలిక్. హిమాద్రి లేక వీటిని
గొప్ప హిమాలయాలు అంటారు. హిమాలయములు ఉత్తర శ్రేణి. ఈ శ్రేణి సరాసరి ఎత్తు 6000 మీటర్లు. వాయవ్యమున సింధులోయ నుండి ఈశాన్యమున బ్రహ్మపుత్ర వరకు వ్యాపించి ఉన్నది. ప్రపంచంలోనే అనేక శిఖరములను కలిగి ఉన్న శ్రేణి. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ శిఖరము ఈ శ్రేణిలోనే కలదు. దీని ఎత్తు 8848 మీటర్లు. కాంచనగంగా 8586 మీటర్లు. నంగా పర్బత్ 8226 మీటర్లు. ధవళగిరి 8167 మీటర్లు మరియు నందాదేవి 7815 మీటర్లు అనేవి హిమాద్రి యొక్క ఇతర శిఖరములు. నదుల పుట్టుటకు మూలములైన అనేక హిమానీ నదములు హిమాద్రిలో కలవు. ఉదాహరణకు గంగోత్రి మరియు యమునోత్రి. హిమానీ నదములు క్రమముగా గంగా మరియు యమునా నదులు పుట్టుటకు మూలము. పర్వతముల మధ్య సహజముగా ఏర్పడియుండు మార్గమును కనుమలు అందురు. ఇది మనకు ఇరుగు పొరుగు దేశంలోనికి వెళ్ళుటకు మార్గమును కల్పించుచున్నది. కాశ్మీరులో గల జోజిలా కనుమ, హిమాచల్ ప్రదేశ్లో గల షిప్కిలా మరియు సిక్కింలో గల నాతులా మరియు జలేప్లా అనునవి హిమాద్రిలో గల అతి ముఖ్యమైన కనుమలు. హిమాచల్ లేక తక్కువ హిమాలయాలు. హిమాచల్ ఉత్తరమున గల హిమాద్రి మరియు దక్షిణమున గల శివాలిక్ మధ్య కలవు. ఇది సరాసరి 80 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉండును. ఎత్తు 3700 మీటర్ల నుండి 4500 మీటర్ల మధ్య ఉండును. ఇది అధికంగా ఎగుడు దిగుడుగా గల నైసర్గిక స్వరూపమును కలిగి ఉండును. ఇది కొండలు మరియు ఛేదనము చేయబడిన ఉన్నత ప్రదేశములను కలిగి ఉండును. కాశ్మీర్లో గల పీర్ పంజాల్ ఈ ప్రాంతంలో గల పొడవైన శ్రేణి. హిమాచల్ ప్రదేశ్కు మధ్యగా జమ్మూ మరియు కాశ్మీర్ నుండి ధవళగిరి శ్రేణి విస్తరించి ఉన్నది. ఈ శ్రేణి మధ్యలో కాశ్మీర్ లోయ, కాంగ్రా లోయ మరియు కులు లోయలు కలవు. ఈ పర్వతంలో శ్రీనగర్, పహల్గామ్, గుల్మార్గ్, ముస్సోరీ, సిమ్లా మరియు నైనిటాల్ మున్నగు ప్రసిద్ధి చెందిన పర్వత వేసవి విడుదలు కలవు. అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ మరియు వైష్ణవీదేవి ఆలయములు వంటి పుణ్యక్షేత్రములు హిమాచల్ శ్రేణి నందు కలవు. శివాలిక్ లేక బాహ్య హిమాలయాలు. ఇది హిమాలయ పర్వతాలలో మొదటి
రెండవ భాగాల్లో ఇది ఉపవిభాగము